హాయ్ అండి. మాంసాహారానికి సమానమైన ప్రోటీన్ కలిగి ఉన్న ఉలవల గుగ్గిలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వెల్కమ్ టు ఉదరాజు ఫుడ్స్. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. టేస్టీ అండ్ హెల్దీ ఉలవల గుగ్గిలు తయారీ విధానం ఎలాగో చూసేయండి. ఉలవల్లో 2 రకాలు ఉంటాయండి, తెల్లవి మరియు నల్లవి. ఉలవల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నైట్ అంతా నానబెట్టుకోవాలి. 1 కప్పు ఉలవలకి 4 కప్పులు వాటర్ వేసి తగినంత ఉప్పు కూడా వేసుకుని 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ పూర్తిగా స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని చూడండి, ఉలవలు బాగా కుక్ అయ్యాయి. పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసి 1/2 స్పూన్ జీలకర్ర, దంచిన 3 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చి చీరికలు, 1 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు కూడా దూసి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోని అవసరం లేదండి. ఇవి కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడంత సాల్ట్ వేస్తే ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా మగ్గుతాయి. పసుపు కొద్దిగా, కొంచెమంత కారం కూడా వేసి మరొకసారి వేయించుకుని ఉలవలను కూడా పోపులోకి వేసేసుకోవాలి. వేసుకుని ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఉలవల్ని మన డైట్ మెనూలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. 1 నిమిషం పాటు మూత పెడితే స్పైసెస్ అన్నీ ఉలవలకి బాగా పడతాయి. ఎంతో రుచిగా మరియు ఆరోగ్యకరమైన ఉలవల్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుని ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ లాంటి పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్ కలిగి ఉన్న ఉలవల గుగ్గిలు ఆల్మోస్ట్ రెడీ. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అంతే కదండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మరికొన్ని ఆనియన్స్ కూడా పచ్చివి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఉలవల్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్ కలిగి ఉన్న ఉలవల గుగ్గిళ్ళు తయారైపోయినాయి. మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.